హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి అంటే మీకు కొన్ని గంటల్లోనే అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక గంట అయితే అయి ఉంటుంది. సో సింపుల్ గా మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మీరు ఎవరైనా ఇంకా చెక్ చేసుకోకుండా చెక్ అయితే చేసుకోండి. మీకు సింపుల్ గా పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ లోని మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా. ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి మీ స్టేట్ ఏదైతే స్టేట్ ఉందో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో అంతే, నా స్టేట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏపీ అని చెప్పేసి ఏపీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సప్లిమెంటరీ రిలీజ్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి సో దాన్ని క్లిక్ చేయండి. ఆ సప్లిమెంటరీ రిలీజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు సింపుల్‌గా చెక్ అయితే చేసుకోవచ్చు. మీ పేరు అయితే ఉందా లేకపోతే మీ రిజిస్ట్రేషన్ ఐడీ అనేది ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 96% ఉన్నా సరే ఈసారి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి మీకు అంటే చూస్తారు కదా, కట్ ఆఫ్ అనేది తగ్గడం అయితే జరిగింది. ఎస్సీ అంటే మీకు ఏదైతే మాత్రం లిస్ట్ త్రీలో మీకు లిస్ట్ త్రీలో కట్ ఆఫ్ అనేది తగ్గింది కాబట్టి సో మాక్సిమం ఇంకా మీకు లిస్ట్ టూలో తగ్గింది కాబట్టి లిస్ట్ త్రీలో అయితే ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు లిస్ట్ త్రీ, లిస్ట్ ఫోర్, లిస్ట్ ఫైవ్ కోసం కూడా వెయిట్ చేయండి. మీకు డిసెంబర్ 31 వరకు కూడా లిస్టులు అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు. మీకు లిస్టులు అంటే మీకు లిస్టులు అనేవి అంటే నంబర్ పెరిగే కొద్దీ అంటే మీకు 3, 4 పెరిగే కొద్దీ మీకు ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అంటే మీరు చూసారు కదా, ఫస్ట్ లిస్ట్‌లో అందరికి 100 వచ్చింది. సెకండ్ లిస్ట్‌లో 98, 96 కూడా మీకైతే రావడం అయితే జరిగింది కాబట్టి సో మీరు ఈ విధంగా లిస్టులు అయితే పెరిగే కొద్దీ మీకు వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక దాంతో పాటే మనకి ఇక్కడ చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, అన్న పోస్ట్ ఆఫీస్ సంబంధించి థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది అని చెప్పేసి నన్ను క్వెషన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఫోర్త్, ఫిఫ్త్ అనేది నేను మీకు డేట్స్ చెప్పలేను. ఎందుకంటే మీకు థర్డ్ లిస్ట్ వస్తే గానీ మీకు తెలీదు. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు థర్డ్ లిస్ట్ సంబంధించి ఒక యాక్యురేట్ కాకపోయినా సరే మీకు ఇన్ఫర్మేటివ్ డేట్స్ చెప్పగలను. సో గతంలో కూడా నేను చెప్పాను. పోస్ట్ ఆఫీస్ అంటే మన వీడియోస్ డైలీ ఫాలో అవడం తెలుస్తుంది. సో పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది 10-18 మధ్యలో అంటే సెప్టెంబర్ 10-18 మధ్యలో అయితే వస్తుందని చెప్పేసి మనకి చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అయితే అంటున్నారని చెప్పేసి నేను చెప్పే కావాలంటే గతంలో కొన్ని వీడియోస్ ఉంటే ఆ వీడియోస్లో చెక్ చేసుకోండి. సో మీకు 10-18 అని చెప్పేసి చెప్తాను. సో అదే విధంగా మీకు 17th అంటే మీకు 18th అని చెప్పాను. మాక్సిమం 18 అని చెప్పేసి మీకు 17th అయితే రిలీజ్ చేశారు కాబట్టి సో ఈ విధంగా మేము కొన్ని వెబ్‌సైట్స్ ద్వారా మేము తెలుసుకోగలం ఫ్రెండ్స్. సో ఎప్పుడనేది రిలీజ్ అయితే అవుతుందని జెప్పేసి. ఇక థర్డ్ లిస్ట్ కోసం చూసుకున్నట్లయితే, థర్డ్ లిస్ట్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఇంకా మన ఛానెల్‌కి ఎవరికైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసిన ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్, ప్రతి స్కీమ్స్ కూడా మాదైతే బ్లెస్ యువర్ సర్వీస్ యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకూడదు. నాలెడ్జ్ అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ఏదైనా యూస్‌ఫుల్‌గా అనిపించినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఏం మొహమాట పడకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. క్లియర్‌గా అయితే ఒకటే మాట మనకి షర్ట్ మీకు ఎప్పుడు థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది? ఇక్కడ మనకైతే క్లియర్‌గా మనకి థర్డ్ లిస్ట్ డేట్స్ కూడా మనకి అర్థమయ్యేలాగైతే మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి లాస్ట్ డేట్ ఫర్ వెరిఫికేషన్ అనేది 3/10/2024 అంటే మీకు అక్టోబర్ 3 కల్లా కూడా ఈ సెకండ్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే సెకండ్ లిస్ట్ కల్లా మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కంప్లీట్‌గా చేసుకోకపోయినట్లయితే ఎవరి సెకండ్ లిస్ట్‌లో పేరైతే ఉందో వాళ్ళు కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే మీకు సెకండ్ వెరిఫికేషన్ కూడా ఇస్తారు. సో రిజెక్ట్ అయినప్పుడు సెకండ్ వెరిఫికేషన్ ఇస్తారు. రిజెక్ట్ అవ్వకపోతే మాత్రం సెకండ్ లిస్ట్ యొక్క సెకండ్ వెరిఫికేషన్ అనేది ఇవ్వరు. రిజెక్ట్ అవ్వకుండా సక్సెస్ అయినా లేకపోతే అటెండ్ అవ్వకపోయినా సరే మీకు సెకండ్ వెరిఫికేషన్ ఉండదు. ఒకవేళ ఫస్ట్ వెరిఫికేషన్ అంటే మీకు సెకండ్ లిస్ట్ యొక్క ఫస్ట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే అటెండ్ అయినా సరే మీరు రిజెక్ట్ అయితే మీకు ఫస్ట్ అంటే సెకండ్ లిస్ట్ యొక్క సెకండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అదెప్పుడు జరుగుతుంది? మీకు ఇక్కడ 10/3/2024 అయితే ఇచ్చారు కదా! అంటే మీకు అక్టోబర్ 3 నుంచి మీకు క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు 1 వీక్ అయితే ఇస్తారు. మీకు ఏ విధంగా అయితే ఫస్ట్ వీక్‌లో అయితే అంటే మీకు ఫస్ట్ లిస్ట్‌లో సెకండ్ వెరిఫికేషన్‌కి ఇచ్చినట్టే 1 వీక్ ఆర్ 10 డేస్ టైమ్ అనేది మీకు మాక్సిమం సెకండ్ లిస్ట్‌లో కూడా ఒక 1 వీక్ అయితే ఖచ్చితంగా యావరేజ్ ఫుడ్ అయితే ఇస్తారు. సో దాన్ని బట్టి మీకు 10థ్ కల్లా కూడా మీకు అంటే మీకు అక్టోబర్ 10థ్ కల్లా కూడా ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు స్విచ్ రాదు. అధికారుల నుంచి అయితే మాత్రం మనకి ఖచ్చితంగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అంటే వాళ్ళంతా ఒక గ్యాదర్ అయ్యి మళ్ళీ ఇంకో లిస్ట్ తీసి మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంకో అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి యాడ్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా దానికి కూడా 2, 3 డేస్ పడుతుంది కాబట్టి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే నా అఫీషియల్‌గా
మన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి ఏదైతే మీకు అంటే మన ఆలోచన ప్రకారంగా అయితే మాత్రం మనకి అక్టోబర్ 15థ్ కల్లా మీకు థర్డ్ లిస్ట్ అవైలబుల్‌గా అవుతుంది. సో, అవైలబుల్‌గా అయినప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మీకు అంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. సో, కట్ ఆఫ్ అనేది మాక్సిమం తగ్గిపోతుంది కాబట్టి సో, ఇంక మీకు 96కెళ్తుంది కాబట్టి 91 కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది థర్డ్ లిస్ట్‌కొచ్చేసరికి. సో, తెలంగాణలో అయితే ఇంకా తగ్గుతది. సో, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే కట్ ఆఫ్ అనేది తగ్గిందా లేదా అని చెక్ చేసి. సో, ఇది ఫ్రెండ్స్ మనకున్న అప్డేట్ అయితే మాత్రం లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్ కోసం చెప్పాను కదా! మన ఛానెల్‌తో పాటు కనెక్ట్ అవ్వండి. మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఏ లిస్ట్ వచ్చినా సరే ఫస్ట్ మన వాట్సాప్ ఛానెల్‌లో పెడుతున్నాను. వాట్సాప్ ఛానెల్‌లో పెట్టిన తర్వాత నేనైతే మాత్రం మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతున్నాను. ఎందుకంటే జస్ట్ ఒకటి మెసేజ్ కాబట్టి ఫాస్ట్ టైపించి పెట్టేస్తాను. సో, యూట్యూబ్ అంటే క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వండి. వాట్సాప్‌లోని, యూట్యూబ్‌లో కనెక్ట్ అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.